నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సాథ్ ఇచ్చినట్టుంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిది. ఇకపోతే వార్తల్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఇంటర్ రిజల్ట్స్ ఉన్నాయి తెలంగాణలో. నేడే ఇంటర్ ఫలితాలు 11 గంటలకు విడుదలయ్యనున్న విద్యాశాఖ కార్యదర్శి ఈ వెబ్సైట్ ఎలా చూడొచ్చు. tsbiecggov.in http రిజల్ట్స్ cgggo.in వెబ్సైట్లో చూడొచ్చు. 11 రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, తర్వాత వొకేషనల్ అన్నిటికి సంబంధించిన రిజల్ట్స్ ఈరోజే రిలీజ్ చేస్తారు. ఇంకో నోటు కూడా ఇచ్చారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే ప్రైవేట్ విద్యార్థులకు హాజరు నుంచి అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇస్తూ ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. హాజరు మినహాయింపు కోసం మే 1వ తేదీలోపు 500 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కార్యదర్శి తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సరిగ్గా లేకుండా, వివరాలు అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు పేర్కొన్నారు. దానికి సంబంధించిందే ఇంకో ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో చూడొచ్చు. ఈరోజు ఇవి వెబ్సైట్లు ఇక రిజల్ట్స్ కాబట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదు. పలానా వాళ్లకు అన్ని మార్కులు వచ్చాయి, నీతోటి వాళ్లకు అంత ర్యాంక్ వచ్చింది, అంత పెట్టి చదివిస్తే నీకు ఇన్నే మార్కులు వచ్చాయి అంటూ పిల్లలతో అనద్దు. ఏమో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే రేపు ఎంతో గొప్ప వాళ్ళు కావచ్చు. ఈ సమయంలో పిల్లలకు స్నేహితులుగా, నిర్దేశకులుగా ఉండాల్సింది మీరే. అంటే గైడ్లలాగా ఉండాలి, మార్గదర్శులు మీరే కాబట్టి పసి హృదయాల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత మీదే. గుర్తుపెట్టుకోండి. జీవితం అంటేనే పరీక్షలు. అన్నిసార్లు గెలవకపోవచ్చు, అలాగని గెలుపు కష్టం కాదు. ఏమో ఈసారి విజయం సాధించకపోతే ఇంతకంటే మంచి విజయం దక్కవచ్చేమో. ఎంతోమంది గొప్పవాళ్ళు పరీక్షల్లో తప్పిన వారే. మరోసారి గట్టిగా ప్రయత్నిద్దాం. ఈసారి మన గెలుపును గట్టిగా వినిపిద్దామని ఉంది. ఆందోళన అధిగమిద్దాం, అనుకున్నది సాధిద్దాం. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఇక్కడ ఈ సార్ ఉన్నారు, ఎస్ఐగా జాబ్ చేస్తున్నారంట. తర్వాత రామగుండం కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ విభాగంలో ఎస్ఐ పనిచేస్తున్న కటికే రామప్రసాద్ గారు ఎంఎస్ ఫిజిక్స్ పూర్తి చేశారు. అయినా కూడా ఫెయిల్ అయ్యిండు, మళ్ళీ పాస్ అయ్యారు. ఇట్లా ప్రతి ఒక్కరు అంతే. ఎవరు ఎక్స్పర్ట్లు కాదు, ఎవరు తోపులు కాదు. ఇక్కడ 14416ని సంప్రదించండి. ఇక్కడ కనిపిస్తున్న 5 అంకెల సంఖ్య మీలోని ఒత్తిడిని పోగొట్టగలదు, జ్ఞాపకశక్తి సమస్యలు పరిష్కరించగలదు, ఒత్తిడి, ఆందోళన, కొంగుబాటును దూరం చేయగలదు, ఓటమి భయాన్ని, ఒంటరితనాన్ని జయించేలా చేయగలదు. యువత ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఆవేశంలో నిర్ణయాలను తీసుకోవద్దు. ఒక క్షణం ఆలోచన చేసి మరో నిమిషం ఈ సంఖ్యను సంప్రదించండి. తప్పనిసరిగా మీ సమస్యకు విరుగుడు దొరుకుతుంది. తల్లిదండ్రులు తొందరపాటుతో పిల్లలను ఒత్తిడికి గురి చేసేలా ప్రవర్తించద్దు. మీరు సైతం ఒకసారి ఈ సంఖ్యను సంప్రదించి సలహాలు తీసుకోండి అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరిశాన్ కావద్దు. ఈసారి కాకపోతే ఇంకోసారైనా పాస్ అయితే పరిశాన్ లేదు. ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా ఇచ్చారు. తల్లిదండ్రులు అత్యాశ, పక్కవారితో పోల్చడం తదితర కారణాలతోటి విద్యార్థులు ఆత్మన్యూన్యతతో, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో తాత్కాలిక ఆవేశానికి లోనై ఆత్మహత్యల దిశగా ఆలోచిస్తుంటారని హెచ్చరించారు. తల్లిదండ్రులు అలాంటి తప్పులు చేయవద్దని కూడా సూచించారు. హైస్కూల్ స్థాయిలో ఇంగ్లీష్ సబ్జెక్టులో ఫెయిల్ అయిన సచిన్ తెందుల్కర్ ప్రపంచంలో దిగ్గజ బ్యాట్స్మెన్, తర్వాత ప్రముఖ క్రికెటర్గా అవతరించాడని పేర్కొన్నారు. ఆయన ఏదైతే ఇంగ్లీష్ సబ్జెక్టులో ఫెయిల్ అయిందో అదే ఆంగ్లం సబ్జెక్టులో ఆయన జీవితం ఒక పాఠంగా వచ్చిందని గుర్తు చేశారు. అనేక ప్రయత్నాల తర్వాతే థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టారు. అబ్రహాం లింకన్ అనేక పదవులకు 100 సార్లు పోటీ చేసి గెలుపొందకపోయినా పట్టు వదలకుండా పోరాడి చివరకు ఆ దేశ అధ్యక్షుడయ్యిండు. చదువు అంటే కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు. గుర్తుపెట్టుకోండి. ప్రవేశ పరీక్షలకు వేలాయే. మే 6న ఈసెట్, 7 నుంచి ఎప్సెట్. ఈ ఏడాది ఎప్సెట్కు భారీగా దరఖాస్తులను ఇచ్చారు. ఇక పోతే డేట్లు చూస్తే ఇది గుర్తుపెట్టుకోండి. వీలైతే స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి. టీఎస్ ఈసెట్ తుది గడువు ఈ నెల 28 లాస్ట్ డేట్ ఉంది. పరీక్ష తేదీ మే 6. ఇకపోతే టీఎస్ ఎప్సెట్ బైపీసీ, ఎంపీసీ 15 వచ్చే నెల 1 వరకు లాస్ట్ డేట్ ఉంది. మే 7, 8 బైపీసీ ఎప్సెట్ అయితే ఎంపీసీ 9, 10, 11 ఉంది. ఎడ్సెట్ బీఈడీ ఎంట్రన్స్ అన్నమాట. ఇది 13/5 వరకు లాస్ట్ డేట్ ఉంది. మే 23 ఎగ్జామ్ డేటు. ఐసెట్ ఎంబీఏ, ఎంసీఏ కోసం 27/5 వచ్చే నెల 27 వరకు లాస్ట్ డేట్ ఉంది. జూన్ 5, 6కి ఎగ్జామ్ ఉంటుంది. లాసెట్ ఎల్ఎల్బి
25/5 వచ్చే నెల 25 వరకు లాస్ట్ డేట్ ఉంది. జూన్ 3కు ఎగ్జామ్. పీజీ ఈసెట్ ఎంసెట్ ఎంటెక్ కోసం 25/5 లాస్ట్ డేట్. జూన్ 6 నుంచి 9 వరకు ఎగ్జామ్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సకాలంలో తరగతులు ప్రవేశపెట్టాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు గవర్నమెంట్. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు. ఇర్కాన్ న్యూఢిల్లీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు. అర్హత డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వెబ్సైట్ ఇర్కాన్ ఓఆర్జీ. న్యూఢిల్లీలో సిఎంఎస్ఎస్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు. సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ కింద ఇవి ఉన్నాయి. బీకామ్, డి ఫార్మసీ, ఎంఫార్మా, డిఈ, బీటెక్. దీనికి లాస్ట్ డేట్ దరఖాస్తులకు స్వీకరణ వచ్చే నెల 20 తారీఖు. దరఖాస్తులు పోస్ట్ ద్వారా పంపాలి. ఆఫ్లైన్ అడ్మిషన్ జాబులు ఇవి. వెబ్సైట్ cmsss.gov.in. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే IISR గుంటూరులో జూనియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇంటర్వ్యూలు మే 2-3. ప్రదేశం ఐకార్, మధ్యప్రదేశ్, ఇండోర్. దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఇది మిలిండ్ రత్న స్పార్క్. ఇది వెబ్సైట్ IISR ఇండోర్ ICAR.gov.in. ఏపీ ఎడ్సెట్ ఇది బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ వచ్చే నెల 15 లాస్ట్ డేట్ ఉంది. హాల్ టికెట్లు 30 తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష తేదీ జూన్ 8 తారీఖు నుంచి ఉంటుంది. వెబ్సైట్ సెట్స్ APSCSE. ఇది హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. మీకు జూనియర్ సివిల్ జడ్జి పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు వెబ్సైట్లో చూడవచ్చు. ఇకపోతే దీనికి లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్లకి 18/4. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల 18 నుంచి స్టార్ట్ అయినాయి అప్లికేషన్లు. వచ్చే నెల 17 వరకు లాస్ట్ డేట్లు ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది 16/6 సండే రోజు. పూర్తి వివరాలకు TSHE.gov.in మీరు చూడొచ్చు. జాయిన్ ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్గా చేరండి. అధికారి ప్రవేశం. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, చూడండి. ఏప్రిల్ 10, 2024 నుంచి 9 మే 24 వరకు అప్లికేషన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇయాల్టీ నుంచి నీట్ క్లాసులు TSAT CEO చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు. గురువారం ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఒక ప్రకటనలో చెప్పారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులపై క్రాష్ కోర్సు రూపంలో 20 పాఠ్యాంశాలను టెలికాస్ట్ చేస్తారంట. నీట్ రాయాలనుకున్న విద్యార్థులు క్లాసులు వినాలని కోరేది. సబ్జెక్టులపై ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. 25 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం. బాలభవన్ వేసవి శిక్షణ శిబిరం నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ బాలభవన్ ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్లలో ఉంటుంది. ఇది కరీంనగర్ నుంచి సంబంధించింది. ఒకసారి చూడండి. యోగా, అబాకస్, చదరంగం అంటే చెస్, శాస్త్రీయ నృత్యం నేర్పిస్తారంట. ఈ నెల 25 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ప్రవేశం కోరే విద్యార్థులు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ 100 రూపాయల రుసుముతో రావాలని చెప్పారు. 10 రోజుల్లో MBA, బీటెక్, తర్వాత MBA అని మస్తు చెప్తారు ఆన్లైన్లో. తర్వాత ఆఫ్లైన్లో నార్త్ నుంచి సర్టిఫికేట్ ఇస్తామని చెప్తారు. ఇవంతా బోగస్ అని UGC వాళ్ళు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. అవి పనికి వాళ్ళ తప్పిదారిన పోయి జాయిన్ అయ్యారు, పైసలు కట్టి మోసపోతారు. అడ్మిషన్లు ఉన్నాయి. MSc యానిమేషన్ డిజైన్ ప్రోగ్రామింగ్ బిట్స్ మెస్రా నుంచి. యానిమేషన్ డిజైన్ ప్రోగ్రామ్ 24-26 అకాడమిక్ ఇయర్కి 2 years. ఎలిజిబిలిటీ BSc యానిమేషన్ ఉండాలి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 10th జూన్ లాస్ట్ డేట్ ఉంది. వెబ్సైట్ mesra.ac.in. నోటిఫికేషన్స్ TGT PGT పోస్ట్ ఇన్ NVS భోపాల్ రీజియన్కి సంబంధించిన నవోదయాల అడ్మిషన్లు ఉన్నాయి. జాబులు ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అంట. 500 జాబులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. BEd తర్వాత డిగ్రీ ఉండాలి. CTET కూడా ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వెబ్సైట్లో చూడండి. దీనికి లాస్ట్ డేట్ ఫిజికల్ ఇంటర్వ్యూ ఉంది 16th మే రోజు ఉంది, గుర్తుపెట్టుకోండి. చిన్న పెద్ద తేడా లేకుండా అంటే మేటీ సంస్థలో థెరపీ కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థెటిక్స్, ఆర్థోటిక్స్, ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ దీనికి సంబంధించింది. ఫిజియోథెరపీ కాబట్టి కోర్సులు మంచిగా ఉంటాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో 3 వీడియోలు ఉంటాయి, ఒకసారి చూడండి. స్వామి వివేకానంద ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్, స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్
ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. దానికి లాస్ట్ డేట్లు ఎప్పుడుంది అని అంటే మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్లు అడ్మిషన్ SVNIRTAR. లాస్ట్ ఏజ్ అని ఏం లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. NIRTAR వెబ్సైట్. టాటా మెమోరియల్ సెంటర్లో కొలువులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అని అంటే మెడికల్ ఫిజిసిస్ట్ MSc ఫిజిక్స్, తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ ఉంది, స్టెనోగ్రాఫర్, తర్వాత ఫీమేల్ నర్స్ కూడా ఉన్నాయి 22, తర్వాత టెక్నీషియన్ C ఇవన్నీ ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ 7/5. వెబ్సైట్ TMC.gov.in. HCEల MTech కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం. ఎంటెక్ బయో ఇన్ఫర్మేటిక్స్, మెటీరియల్ ఇంజనీరింగ్, నానో సైన్స్ ఇట్లున్నాయి కోర్సులు. దీనికి లాస్ట్ డేట్ మే 10న లాస్ట్ డేట్ ఉంది. ఇది వెబ్సైట్. TCC కోర్సుల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించిన మహిళలకు వేసవి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మే 1 నుంచి జూన్ 13 వరకు వేసవి శిక్షణ కింద ఉంటుంది. శిక్షణ అనంతరం సర్టిఫికేట్ కూడా ఇస్తారు వరంగల్ నుంచి. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో ఉంటుంది. ఒకసారి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కనుక్కోండి. గ్రామీణ ప్రాంతాల్లో 10 వేసవి శిక్షణ శిబిరాలు. వరంగల్ జిల్లా యువజన క్రీడల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో 10 ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అభివృద్ధి అధికారిని ఎంపారు. క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు 19 దరఖాస్తులు రాగా అందులో 10 శిబిరాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మీకు వరంగల్ నగరంలోని ఓ సిటీలో క్రికెట్, పోచమ్మ మైదాన్ సమీపంలోని కెమిస్ట్రీ భవన్లో జూడో ఇట్లున్నాయి. వాలీబాల్, కుస్తీ, ఖోఖో, హ్యాండ్బాల్, హాకీ ఇవన్నీ ఉన్నాయి ఈ అడ్రస్లలో. ఈ పూర్తి వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. కబడ్డీలో పే అండ్ ప్లే పద్ధతిలో శిక్షణ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రేపు JEE తుది ఫలితాలు విడుదల. వెబ్సైట్లో చూసుకోవచ్చు. TSAT నుంచి నీటి ప్రసారాలు ఇందాక విషయం. ఇంటర్ ఫలితాలు వెబ్సైట్లు ఇవి. మే జూన్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉన్నాయి. 26, 27 AEE అభ్యర్థులకు వైద్య పరీక్షలు అంట. అది మీరు వెబ్సైట్లో చూడవచ్చు. TSPSC 27 నుంచి అడ్వాన్స్డ్కి దరఖాస్తులు. ఈ నెల 27 నుంచి మే 7 వరకు అడ్వాన్స్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 26 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. వీటి ఫలితాలను జూన్ 9న ప్రకటిస్తారు. ఆ తర్వాత జియోసాట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. వాకిన్లు ఉన్నాయి. CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, IICTన ప్రాజెక్ట్ స్టాఫ్, PhD ఇన్ కెమిస్ట్రీ, MSc ఇన్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. పూర్తి వివరాలకు IICT ఇండియా దీంట్లో చూడవచ్చు. నవోదయ విద్యాలయ సమితి ఇందాక చూసినాం. ఇకపోతే నావల్ డక్యార్డ్లో 301 అప్రెంటిస్లు ఉన్నాయి. ట్రేడ్లు ఖాళీలేమో మొత్తము 301 ఉన్నాయి. ట్రేడ్లు ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి. ITIకి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ వచ్చే నెల 10. వెబ్సైటు ఇండియన్ నేవీ NIC.in. సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీలో ఇందాక చూసిన ఇవి కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు. లాస్ట్ డేట్ వచ్చే నెల 20 ఉంది. ఇర్కాన్ న్యూఢిల్లీలో అసిస్టెంట్ మేనేజర్లు ఇవి కూడా చూసినాం. లాస్ట్ డేట్ 10/5. 25న APRJC DC సెట్. అదే రోజు గురుకుల పాఠశాలలో ప్రవేశానికి APRS క్యాట్, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి చెప్తున్నారు. DC సెట్ 2024 APRS క్యాట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారంట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరగనున్న APRS క్యాట్ 2024కు 145 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 10 జూనియర్ కాలేజీల్లో పాటు ఒక డిగ్రీ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం గురువారం మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరగనున్న APRJC DC సెట్ను కూడా కండక్ట్ చేస్తారు. దీనికోసం 254 సెంటర్లు కూడా ఏర్పాటు చేశారంట. సంస్థ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కర్నూలు IIITDMలో PhD, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో PhD విభాగాలు ఉన్నాయి. సీట్లు ఎన్నో అర్హత ఇట్లున్నాయి. ఒకసారి వెబ్సైట్లో చూడండి. ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తు ఫీజు అందరికీ 500, దివ్యాంగులు SC ST వాళ్ళకైతే 250. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 15. రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ మే 22 ఉంటుంది.
వెబ్సైటు IITKAC.in. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంటెక్ ఉందాక చూసినాం. ఇకపోతే మెడికల్ జెనెటిక్స్లో ట్రైనింగ్ కోర్సు ICMR ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్షన్ అండ్ చైల్డ్ హెల్త్, దీనికి సంబంధించిన జెనెటిక్ రీసెర్చ్ సెంటర్ ఇది. అర్హత MBBS, MD, MS, DM, MCH అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉంటాయి. NIRCH. దరఖాస్తు ఫీజు 2,000, రిఫండబుల్ డిపాజిట్ అంట. దరఖాస్తుకి చివరి తేదీ April 25, జూన్ కోర్సు తేదీలు June 3 నుంచి 28 వరకు ఉంటాయి. విజయానికి అందం అడ్డైంది అని, ఇది ఒక బాధాకరమైన విషయం అన్నమాట. నిన్న జరిగింది. బాగా చదివాను, మంచి మార్కులు వస్తాయని ఆశించాను, కానీ రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు సాధిస్తానని అనుకోలేదు అంటూ సంబరపడింది ప్రాచీ నిగం. టీనేజ్ అమ్మాయి అనుకోని విజయానికి ఉక్కిరిబిక్కిరైంది. ప్రశంసలు వెల్లుతాయని ఆశించి ఉంటుంది కాబోలు, కానీ విమర్శలు మొదలయ్యాయంట. ఇంకా ఈమె ఫేస్ మీద లత్కోర్గాళ్ళు ఈమె ఫేస్ బాగాలేదు, అమ్మాయి అంటే అట్లుండాలి ఇట్లుండాలని మీమ్స్ చేసి రాసేసారు. ఈమెకు 600కి 591 మార్కులు వచ్చినాయి CBSEలో. ఇగో మూతి మీద గడ్డంపై అవాంఛిత రోమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా చిన్నపిల్లే కదా అని వాళ్ళ అమ్మ నాన్నలు పట్టించుకొని ఉండకపోవచ్చు. ఇగో ఇది ఎట్లుంది అంటే, మరి ఇంత గొప్పగా చదివింది అనేదానికి అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇట్లా చేసారనమాట. ఇట్లుంటుంది మహాత్ములని. సర్వశాత కాదు, ఎదుటలను ఏడిపించడానికి మాత్రం ముంగట్టుకు వస్తారు. జర గుర్తుపెట్టుకోండి, ఇటువంటి పని చేయద్దు. వేసవి సెలవులు వచ్చేసాయి. నేటి నుంచి చిన్నారులకు ఆట విడుపు, శారీరక దృఢత్వం పెంపొందించేలా క్రీడలు, వ్యాయామాలు, విద్యార్థుల చేత వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు. విద్యాశాఖ కమిషనర్ కీలక ఆదేశాలు చేశారు. ఇదిగో May 1 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఉంటుందంట ఏపీ నుంచి. హై స్కూల్ విద్యార్థులకు May 1 నుంచి June 10 తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించనున్నారు. దీంట్లో వివిధ గేమ్స్ నేర్పిస్తారు. 1 నుంచి ఇంటర్ వరకు లవ్ రీడింగ్ బుక్స్ చదివిపిస్తారంట. ఇవి ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. వీడియో పెద్దగానే అయింది, కాకపోతే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇది ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.